పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కొత్తగా చూస్తున్న వారు కానీ ఇప్పటిదాకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరుతాయి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీనరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వచ్చాడు. అంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మీనరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, అనేకమైన మార్పులు తీసుకొస్తాడు. ప్రధానంగా మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కమ్యూనికేషన్ కానీ, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ట్రావెల్ పరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి రంగాలలో కానీ విస్తరణను సూచిస్తున్నాయి అని చెప్పాలి. అలానే జ్ఞానార్జన, డేటా వర్గీకరణ, పరిశోధనా కార్యక్రమాలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారు కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే గురుడు మానసికమైనటువంటి స్థిరత్వానికి, సానుకూలమైనటువంటి ధోరణికి, నిర్ణయాలలో స్పష్టతను కూడా ఇస్తాడు. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత నాయకత్వ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి, స్టేటస్ పెరుగుతూ ఉంటుంది, కళారంగాలలో చక్కగా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరలా పునఃసమీక్షించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్ ఆలోచనలు, టెక్నాలజీ మొదలైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా అడుగులు ఆచితూచి ముందుకు వేయాలి. అలానే మీ జన్మరాశికి 9వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇప్పటిదాకా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏదో తెలియనటువంటి సమస్యలతోటి, రకరకాలైనటువంటి ఇబ్బందులతో బాధపడ్డ వారికి కూడా ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయి, ఆహా ఇంత అద్భుతమైనటువంటి యోగం నాకు మాత్రమే వచ్చిందా అనేటటువంటి భావన, ఆనందంతో తెలియాడతారు. కారణం ఏమిటంటే 9వ స్థానం అనేటటువంటి అదృష్టానికి సంబంధించినటువంటి స్థానం. ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలతలు, ప్రేమ విషయాలలో అనుకూలతలు కలిగిస్తూ ఉంటాయి, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలతలు కలిగిస్తూ ఉంటాయి, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు అనుకూలతలు కలిగిస్తూ ఉంటాయి, వ్యాపారపరమైనటువంటి లాభాలు కలిగిస్తూ ఉంటాయి, నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, జీవితాన్ని మార్చేసేటటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మీకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది అని చెప్పాలి. అలానే ఈ మీనరాశి వారికి మీ జన్మరాశికి 10వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. 10వ స్థానం అంటే కర్మస్థానము, వృత్తి స్థానము, ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానం. ఈ 10వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం ఉద్యోగపరంగా అనవసరమైనటువంటి ఆవేశాన్ని కనపడకుండా చూసుకోవాలి. అంటే అనవసరమైనటువంటి విషయాలలో ఆవేశం తెచ్చుకోవటం వల్ల ఉద్యోగపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే మీరు ఎంత సహనంగా ఉంటారో అంత గొప్ప విజయాన్ని మీనరాశి వారు అందుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఈ మీనరాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి సమయంలో ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు రుణ సమస్యలు, రుణ బాధల విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎవరికైనా చెల్లించాల్సినటువంటి అమౌంట్స్ కనుక ఉంటే అవి ఇంకా రావట్లేదు ఏంటని అవసరం వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అలానే చేసేటటువంటి పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. చిన్న చికాకులు కష్టం కలిగించవచ్చు. అయినా శత్రువులను మీరు ప్రత్యక్షంగా ఎదుర్కోలేకపోయినా పరోక్షంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీనరాశి వారికి ఉంటాయి అని చెప్పాలి. ఆర్థికంగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఇక 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయంలో జీవిత భాగస్వామితో మంచి చర్చలు జరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. రహస్యపరమైనటువంటి విషయాలు ఏదైనా భార్యాభర్తల మధ్య కనుక ఉన్నట్లయితే వాటిని మీ జీవిత భాగస్వామితో చెప్పడానికి ట్రై చేయండి, చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయని చెప్పాలి.
ఒక మాటలో చెప్పాలంటే 12వ తేదీ నుంచి 14వ తేదీ నుంచి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి సమయంగా మారుతూ ఉంటుంది. ఇక 14వ తేదీ రాత్రి నుంచి 17వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది విపరీతమైనటువంటి కష్టకాలంగా మారుతుంది. సీక్రెట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉండాలి. ఆకస్మికమైనటువంటి భావోద్వేగ మార్పులు కనిపిస్తూ ఉంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేయటం అనేటటువంటిది ప్రధానంగా మంచిది. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక 17వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు అదృష్టం మీ వైపు సాగుతుంది అని చెప్పాలి. ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం అనుకూలత కలుగుతూ ఉంటాయి. ప్రేమ వివాహాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి, పెద్దలు ఒప్పుకోనటువంటి వారికి పెద్దవాళ్ళ యొక్క అంగీకారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలో విజయాలు సంభవిస్తూ ఉంటాయి. భగవదారాధన చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక 19వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు కెరీర్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, అధికారులతో అనుకూలమైనటువంటి సమీక్షలు జరగటం కానీ జరుగుతూ ఉంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. చిన్న ప్రయాణాలు కార్యసిద్ధికి ఉపకరిస్తాయి అని చెప్పాలి. మీరు అయితే కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీనరాశిలో ఉన్నటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారంటే ప్రతిరోజు ఖచ్చితంగా దక్షిణామూర్తి ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనీసం 11 సార్లు పారాయణం చేయండి. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఇంకా మీకు వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం వినటానికి ప్రయత్నించండి. చదవటం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ యూట్యూబ్లో వాటిలో మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దాంతోపాటు గురువారం రోజున పసుపు రంగు ఉన్నటువంటి ధాన్యాలను దానంగా సమర్పించండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ, సాయిబాబా దేవాలయంలో కానీ, ఇలా కొన్ని ఆలయాలకు వెళ్ళి, అంటే గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి పసుపు రంగు వస్త్రాలను కనుక దానంగా, అక్కడ ఉండేటటువంటి అర్చకులకు పసుపు రంగు వస్త్రాలను కనుక దానంగా సమర్పించిన మంచి ఫలితాలు పొందుతారు. వీలైతే శనివారం రోజున ఖచ్చితంగా నువ్వుల నూనెతో మీరు దీపారాధన చేయండి. అది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఇంకా ఈ చంద్ర సంబంధమైన సమస్యలు తొలగిపోవటానికి మీకు పాలు, పెరుగు, బీజం మొదలైనటువంటి దానంగా ఇవ్వటం వల్ల కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.